అంశం పేరు న్యూ టెస్టామెంట్ కెనాన్. ఇది బైబిల్లో దొరికే విషయం కాదు. ఇది ఒక చరిత్రకు సంబంధించింది. అయితే బైబిల్కి సంబంధం ఉంది. న్యూ టెస్టామెంట్ అంటే క్రొత్త నిబంధనలో పుస్తకాలు 27 పుస్తకాలు ఎట్లా వచ్చినాయి, 27 ఎందుకు వచ్చినాయి, ఆ 27 వస్తానికి 250 సంవత్సరాల నుంచి 300 సంవత్సరాల మధ్య కాలం పట్టింది. సో మనం బైబిల్ ఫస్ట్ జాగ్రత్తగా చదవాలి. తర్వాత ఈ ఫెయిత్ ఏర్పడటానికి కావాల్సిన చరిత్ర కూడా తెలుసుకోవాలి. కెనాన్, CANON, కానాను కాదు, కెనాన్, న్యూ టెస్టమెంట్ కెనాన్ అంటే తెలుగులో ప్రామాణికము, స్టాండర్డ్. అది గ్రీక్ పదం నుంచి వచ్చింది. దానికి ఇంగ్లీష్లో మెజరింగ్ రాడ్, కొలత, కొలమానం. అంటే మనకి విశ్వాసానికి ఆ పుస్తకాలు కొలమానం. అలానే ఓల్డ్ టెస్టమెంట్ కెనాన్ కూడా ఉంది. అంటే పాత నిబంధనలోని పుస్తకాలు అవే ఏర్పడటానికి కావాల్సిన చరిత్ర. అది మనం ఈరోజు ధ్యానం చేయట్లేదు. మనం ఈరోజు ప్రత్యేకంగా న్యూ టెస్టామెంట్ కెనాన్, క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలే ఎందుకు వచ్చినాయి, అవి వస్తానికి ఎంతకాలం పట్టింది, దాదాపు 250 సంవత్సరాల నుంచి 300 సంవత్సరాలు పట్టింది. అప్పుడు దాకా ఏం జరిగింది అంటే, కెనాన్ ఏర్పడక మునుపు కూడా యేసు ప్రభుని నమ్మిన వారు చాలామంది ఉన్నారు. మనకంటే ఇప్పుడు ఆ పుస్తకాలు బైబిల్లో చేర్చబడి మనం ఈజీగా చదువుతుంటానికి 66 పుస్తకాలు వచ్చినాయి. అప్పుడు అట్లా లేవు. ఆ సమయంలో యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తరువాత, ఆరోహణమైన తరువాత ఇమీడియట్గా పుస్తకాలు లేవు. సో రక్షణ పొందిన మీరు బైబిల్తో పాటుగా ఫస్ట్ బైబిల్ ఇంపార్టెంట్. ఆ తర్వాత ఎలా వచ్చినాయి 27 పుస్తకాలు అంటే దానికి ఎంత స్ట్రగుల్ అయ్యారు అనేది కూడా ఆలోచన చేయాల. ఆలోచన చేస్తే ఇప్పుడు మనం నేర్చుకుంటున్న ఈ సమయంలో కొంత మీకు ఏర్పడుద్ది. మీరు తర్వాత ఆన్లైన్కి వెళ్ళి చూస్తే మీకు ఇంకొంచెం మీరు ఆ యొక్క జ్ఞానాన్ని ఎలాబరేట్ చేసుకోవచ్చు, పెంచుకోవచ్చు. సో మొట్టమొదటిగా ఈ 27 పుస్తకాలు అయితే దాదాపుగా క్రీస్తు శకము 120 సంవత్సరాలకి రాయబడ్డాయి. కానీ ఇంకా కెనాన్గా చేర్చబడలా. అంటే ఈ 27 పుస్తకాలు రాస్తానికి యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత వెంటనే రాయలా. కానీ ప్రభువు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, నమ్ముకొని చనిపోయి మాట్రైన వాళ్ళు ఉన్నారు. ఏం జరిగింది? ఈ యొక్క 27 పుస్తకాలు తీసుకున్న కొలత ఏంటి? ఎవరు పడితే వాళ్ళు రాస్తే తీసేసుకోవాలా? దానికి ఒక ప్రమాణం ఉందా? ఏ ప్రమాణం లేకుండా ఎలా పడితే అట్లా చేస్తే అబద్ధ బోధలు క్రియేట్ అవుతాయి. అలాంటి పరిస్థితుల్ని అప్పుడు సంఘం ఎదుర్కొంది. సో మనకు ఆ చరిత్ర తెలియాలి. ఈ కెనాన్లోకి, అంటే కెనాన్ ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు ఆ పదాన్ని. ఎట్లా అంటే, ఏ పుస్తకాలు కలిస్తే మన ఫెయిత్, విశ్వాసం కరెక్ట్గా ఉంటుంది అంటే, మొట్టమొదటిగా మెరిల్ టెన్నిస్ అనే యునైటెడ్ స్టేట్స్ రైటర్, అంటే సేవ చేస్తూనే పుస్తకాలు రాస్తూ ఉంటారు. ఆయన చెప్తాడు, ఒక పుస్తకం రాశాడు ఆయన, న్యూ టెస్టామెంట్ సర్వే 1961లో. ఆ పుస్తకంలో ఆయన ఒక 4 పద్ధతులు చెప్పాడు. ఆయన చూడండి, న్యూ టెస్టమెంట్ని సర్వే చేశాడు. అసలు ఏంటి, ఎలా రాశారు? ఆ సర్వే అనే పుస్తకంలో ఒక అంశం ఏంటంటే, ఈ కెనాన్ ఏర్పడటానికి ఒక 4 ప్రమాణాలు ఉండాలన్నారు. ఒకటి, ఆ పుస్తకము అపోస్తులు రాసి ఉండాలా, లేకపోతే అపోస్తుల దగ్గరగా ఉన్న వ్యక్తి అన్న రాసి ఉండాలి. ఎవరు పడితే అది రాయకూడదు. ఎందుకంటే అపోస్తులు యేసు ప్రభువు వారి బోధని దగ్గరగా చూశారు. అట్లీస్ట్ ఆ చూసిన వారు అపోస్తులు పిలువబడిన వారు కాబట్టి అపోస్తులతో దగ్గరగా పనిచేసేవారు. ఫర్ ఎగ్జాంపుల్, పీటర్తో మార్కు దగ్గరగా పనిచేసేవాడు, పౌలుతో లూక్ దగ్గరగా పనిచేసేవాడు. మీకు ఇది తెలియాలి. మార్క్ ఎవరంటే క్లోజ్ అసోసియేట్ ఆఫ్ సెయింట్ పీటర్. అలాగనే లూక్ ఎవరంటే క్లోజ్ అసోసియేట్ ఆఫ్ సెయింట్ పాల్.
వాళ్ళన్నా రాసి ఉండాలి, లేకపోతే డైరెక్ట్గా మాథ్యూ లాగా, జాన్ లాగా అపోస్తులైన రాసి ఉండాలి. వీళ్ళు కాకుండా ఎవరన్నా రాశారంటే అది కొంత మార్పు ఉండొచ్చు, దాన్ని విశ్వాసాన్ని ప్రమాణంగా తీసుకోకూడదని ఈయన చెప్పాడు ఒక అంశం. ఎవరు? న్యూ టెస్టామెంట్ సర్వేని రాసిన మెరిల్ టెన్నీ, యునైటెడ్ స్టేట్స్ అతను. ఆ తర్వాత మెయిన్ డాక్ట్రిన్ అంటే యేసుక్రీస్తు కూడా దేవుడు. కొంతమంది తర్వాత వచ్చిన వాళ్ళు దీన్ని అంగీకరించరు, ఆ పుస్తకం పక్కన పెట్టేస్తారు. క్రీస్తులోనే రక్షణ, అది మెయిన్ డాక్ట్రిన్. అట్లా కాకుండా ఏదో జ్ఞానాన్ని బట్టి వస్తుందో మన పనులు బట్టి కూడా వస్తుందనే చెప్పే పుస్తకాలు ఉన్నాయి అనుకో, పక్కన పెట్టేస్తారు. మెయిన్ డాక్ట్రిన్ ఏంటంటే రక్షణ కృప ద్వారానే. ఇలాంటి స్ట్రగుల్లో వెళ్ళారు. మిగతా పుస్తకాలు కూడా చాలా ఉన్నాయి. గాస్పల్స్ కూడా చాలామంది రాశారు. కొంతమంది వారి పేరుతో రాశామని తర్వాత రాసిన వారు కూడా ఉండొచ్చు, వాళ్ళ పేరు పెట్టేయటం, ఆ తర్వాత ఎవరో రాసేయచ్చు. సో ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసి ఈ 27 పుస్తకాలు చేశారు. రెండో పాయింట్ చెప్తాడు, ఆ యొక్క పుస్తకం వేరే పుస్తకాలతో లింక్ అయి ఉండాలి ఫెయిత్లో. అంటే డాక్టర్ని చెప్పే దాంట్లో, డాక్టర్ అంటే వేదాంతం అసలు మెయిన్ ఏంది, అది కాకుండా ఏదేదో రాసేసి కల్పనా కథలు రాసి ఎలా పడితే అట్లా ఉందనుకో దాన్ని చేర్చుకో. సంతుకున్న 27 పుస్తకాలు ఒకదానికొకటి లింక్ ఉంటాయి. గాస్పల్స్ 4 యేసు ప్రభువారి బోధ, జననం, మరణం, పునరుద్ధానం, ఆరోహణం ఇట్లు చెప్తూ ఉంటే, మిగతాయి అపోస్తల కార్యాలు, సువార్త ఎట్లా ప్రబలింది అనే చరిత్రను చెప్తూ ఉంటే, పౌలు పుస్తకాలు సంఘం ఎట్లా ఎడిఫై అవ్వాలా, ఎలా సరైన మార్గంలో ఉండాలా, రక్షించబడిన తర్వాత ఎట్లా ఉండాలా, అంతేకాదు రక్షణ యొక్క మర్మం ఏంది, ఇలాంటి అంశాలు. అపోస్తులైన యోహానైతే యేసు ప్రభువారు వచ్చే అతి దినాలు ఏమవుద్ది అని ప్రకటన గ్రంథం. సో ఇలా ఈ పుస్తకాలను కూడా ఒకదానికొకటి లింక్ ఉండాలి. అది కాకుండా టోటల్గా లింక్ లేని ఏదో ఒక కథ అది చేస్తారంటే దాన్ని చేర్చుకోరు. సో ఈ పుస్తకాలన్నిటి కూడా మెయిన్ డాక్టర్ని నుంచి పక్కకి వెళ్ళకూడదు, అదొక అంశం చెప్పాడు ఆయన. ఇంకొకటి, మెజారిటీ ఆఫ్ చర్చెస్ వీటిని అంగీకరించాలా. ఈ పుస్తకాన్ని చేర్చుకోవాలంటే ఏదో ఒకరు చెప్తే కాదు, చాలామంది దాన్ని చదివి ఓకే చేర్చుకోవచ్చు అంటేనే ఆ పుస్తకం చేర్చబడదు. ఈ మెయిన్ పాయింట్లు ఆయన చెప్పింది. ఇంకొకటి ఇందాక దాంట్లో ఆటోమేటిక్గా చెప్పాము, ఎర్లీ క్రిస్టియన్స్, యేసుప్రభువారు చనిపోయిన రాసిన వారు చాలా ఎర్లీగా ఉండాల. ఎప్పుడో రాసినాలు రాసామంటే కుదరదు, నమ్ముతానికి లేదు. ఆ ఎర్లీగా ఉండేవాళ్ళు అపోస్తులైన అవ్వాలా, దగ్గర పనిచేసిన వాళ్ళని అవ్వాలా. 100 సంవత్సరాల తర్వాత వచ్చి అట్లా రాసిన వాళ్ళు చేర్చుకోరు. సో ఈ కణాన్ని ఏర్పడటానికి చాలా చరిత్ర జరిగింది. ఇప్పుడు ఖురాన్లో అయితే యాంజిల్ వచ్చి చెప్పేసింది రాసేసామంటారు, అట్లా కాదు. ఈ రాయబడిన పుస్తకాలు దైవాత్మ ప్రేరేపణ వల్లనే కలిగినాయి, కానీ దాన్ని చాలా జాగ్రత్తగా వెరిఫై చేశారు. మొట్టమొదట్లో ఫస్ట్ పుస్తకాలే రాయల, నోటుతో చెప్పుకునేవాళ్ళు. దాన్ని ఓరల్ ట్రెడిషన్ అంటారు. ఓరల్ అంటే నోటుతో చెప్పుట. యేసుప్రభువారు ఏం బోధ చెప్పారని కరెక్ట్గా విని హృదయంలో భద్రపరుచుకునేవారు ఇంకొకరు చెప్తూ ఉంటారు. సో ఇమీడియట్గా పుస్తకాలు రాయాల్సిన అవసరమే రాల. వాళ్ళు అప్పట్లో యేసుప్రభువారు త్వరగా వచ్చుచున్నాడు అనే మాట విని వీటిని అసలు కాన్సన్ట్రేట్ చేయలే, నోటితో చెప్పటమే. అలా విశ్వాసంలోకి వచ్చిన వారే పేతురు ద్వారా రక్షించబడిన వారైన పుస్తకాలు చదివి కాదు. తర్వాత కొంతమంది చనిపోతున్నారు, ఓకే ఇప్పుడు రాయటం మొదలుపెట్టారు. ఇమీడియట్గా ఈ 27 పుస్తకాలు రాయటం మొదలు పెట్టలేదు. దాదాపు ఒక 30-20 సంవత్సరాలు పట్టింది. ఈ పుస్తకాలను యేసు ప్రభువారు అయితే రాయలేదు. రాయబడింది ఆయన చనిపోయి తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వన కూర్చున్న తర్వాతే రాయబడ్డ. మొట్టమొదటిగా ఓరల్ ట్రెడిషన్
ప్రభు ఇలా చెప్పాడు కదా, ప్రభు రొట్టె విరచమన్నాడు కదా, యోహాను దగ్గర ఉన్న వాళ్ళు ఆ 11 మంది అపోస్తలు బాప్టిజం తీసుకోమన్నాడు కదా, బోధ విషయంలో ఎట్లా ఉండమన్నాడు కదా అని చెప్తూ ఉండేవాళ్ళు. అంతేగాని ఇమీడియట్గా పుస్తకం రూపేణ రాలా. అప్పుడు పుస్తకం అంటే ఈ టైప్ పేపర్ కూడా కాదు. ఈ పేపర్ వస్తానికి కూడా చాలా కాలం పట్టింది. సో అందుకని మనకి థాట్ ప్రాసెస్ ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాక్ట్స్ అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 35 చదవండి. పౌలు ఏం చెప్తున్నాడు వాళ్ళకి? అది ప్రభు అయిన యేసు చెప్పిన మాటలని చెప్తా ఉన్నాడు. అప్పటికి ఇంకా లెటర్స్ రాయలా. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ చదువుతున్నాం. అలాగున వారు ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు మనకు గుర్తున్నాయి కదా అని ఒకరి నుంచి ఇంకొకరికి పాస్ ఆన్ చేసేవారు ఆ యొక్క బోధని. అప్పటికి ఇంకా పుస్తకాలు రాయాల. అది ఫస్ట్ స్టెప్, ఎట్లా ఫెయిత్ వచ్చింది. ఆ తర్వాత మొత్తం పుస్తకాలు అయితే లేవు. ప్రభు త్వరగా వస్తున్నాడు, ఏం చనిపోతున్నారు అని లెటర్స్ రాయబడి, అంటే లెటర్స్ రాస్తే మేము వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇవి భద్రపరచాలిగానే ఆలోచనకు వచ్చారు. వచ్చినప్పుడు పౌలు లెటర్స్ రాయటం మొదలుపెట్టాడు. ఫర్ ఎగ్జాంపుల్ గలతీయులకు 48వ సంవత్సరం పురామర్గ ఇవి. యేసుప్రభువారు 33 అనుకుంటే చనిపోయి తిరిగి లేచి పరమునకు వెళ్ళింది. 48వ సంవత్సరం దాకా లెటర్స్ లేవు. కొంతమంది వాదన ఏంటంటే యాకోబు రాసిన పత్రిక ఇంకొద్ది ముందు రాశారని. మనం ఆ డీటెయిల్స్ వాదన అవసరం లేదు మనకి. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇమీడియట్గా రాయలేదు. పౌలు లెటర్ రాస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ తెస్సలోనిక పత్రికలో మీరు చదివితే, మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 27 చదవండి. అది ఏం చేస్తున్నాడు ఆయన? ఇప్పుడు పత్రిక ఒక లెటర్ రాస్తాడు. పౌలు రాసిన లెటర్స్ 13 అంటారు. హెబ్రీ రాసిన పత్రిక, హెబ్రీలకు రాసింది కొంచెం డిస్ప్యూట్. పౌలు రాశారని కొంతమంది అంగీకరించరు, కానీ పౌలే రాశాడని చివరికి ఒక 13 లెటర్స్. బట్ దాంట్లో ఈ గలతీ, తెస్సలోనిక అనే ముందు రాసినాయి, మొదటి తెస్సలోనిక. సో దాంట్లో రాస్తున్నాడు కదా ఆయన, ఈ పత్రిక నేను లేకపోయినా అందరికి వినిపించండి. అట్లా ఏం చేసేవాళ్ళు అంటే ఒక్కొక్కరు రాయటం మొదలు పెట్టారు. అంటే ఇప్పుడు దాదాపుగా ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు అయిపోయినాయి. అప్పుడు దాకా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అంటే క్రీస్తు శకం 50 అనుకోండి రఫ్గా. ఆ తర్వాత ఒక్కొక్కరు రాయటం మొదలు పెట్టారు. ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతంలో పరిచయం చేస్తున్నారు. పౌలు ఇంకో చాట కూడా మనకి కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16 చదవండి. అర్థమైంది కదా? ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒక సంఘం కాదు, ఇక్కడ చదివించుకోండి, ఇదే పత్రిక తీసుకెళ్ళి అక్కడ కూడా చదివించండి. లవదొక్కి అనే ఒకటి రాశారు కానీ, లేకపోతే ఇంకో చోట అక్కడి నుంచి కూడా. అంటే ఏం జరుగుతుంది? ఈ పత్రికలు ఒక సంఘాన్ని నుంచి ఒక సంఘాన్ని గురించి అట్లా వెళ్ళిపోయాయి. అన్నీ లేవు, అప్పటికి 13 పత్రికలు లేవు. కాకపోతే రాయటం మొదలు పెట్టారు. ఫస్ట్ రాసి, ఓకే మనం ఉన్నా లేకపోయినా, ఒకవేళ భూమి మీద ఉన్నా లేకపోయినా, లేకపోతే వాళ్ళ ప్రాంతంలో దగ్గర ఉన్నా లేకపోయినా చదివించుకుంటారు కదా అనే ఆలోచనకు వచ్చారు. సో పౌలు ఇలా రాసిన పత్రికల గురించి అపోస్తలుడైన పేతురు కూడా మనకి 2వ పేతురులో చెప్పడం కూడా చూస్తున్నాం. 3వ అధ్యాయం 15-16 వచనం చదవండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15-16. చూడండి రాశారు. అంటే రాయటం మొదలు పెట్టారు. పేతురు కూడా రాశాడనే కదా 2వ పత్రిక. సో ఒకదానికి ఒక కనెక్షన్ ఉంది.
సో ఇలాగన ఇక్కడ మనం పౌలు రాసింది చూసాం, కానీ కొన్ని పత్రికలు రాయటం, ఆయా ప్రాంతాలకి వాటిని పంపించి చర్చిలో చదివించుకోవడం జరిగింది. ఇప్పుడు పౌలు రాసిన పత్రికలు ఉండొచ్చు, వేరే వాళ్ళు రాసిన ఇంకా దీంట్లో చేర్చబడినవి కూడా, బడనివి కూడా ఇప్పుడు లేనివి కూడా ఉండొచ్చు. కానీ ఏం జరిగిందంటే రాస్తున్నారు, చదివించుకోమంటున్నారు. సో ఇలాగున ఇప్పుడు మనకున్న 27 పుస్తకాలు రాస్తానికి క్రీస్తు శకము 100 సంవత్సరాలు అయింది. అంటే 50 సంవత్సరాలు ఒక 27 రాశారు, మిగతా 20 అది హిస్టరీ. లేకపోతే కొంతమంది క్రీస్తు శకము 120 అంటారు, 70 సంవత్సరాలు. అంటే యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఇంకో 15 కలుపుకుంటే 85, 120 సంవత్సరాలు. అంటే దాదాపుగా రఫ్గా మనం మాట్లాడుతున్నాం. 100 వేసుకుంటే దాదాపుగా మనకి 67 సంవత్సరాలు. ఆయన 33లో చనిపోయి పరానికి వెళ్తారు. సో ప్రతి ఒక్కరు రాసేస్తున్నారు. ఈ 27 కాదు, ఇంకా చాలా ఉన్నాయి, అక్కడికి పంపించేస్తున్నారు. అట్లా ఉంటుంది. బోధలో క్లాష్ వస్తుంది. ఒకరు అంటున్నారు, ఇంకోటి అంటున్నారు. కామన్ అయితే బాగానే ఉంటుంది, కొన్ని మార్పులు ఉంటున్నాయి, ఇట్లా తేడాలు ఉన్నాయి. అప్పుడప్పుడే ఆ 100 రాసిన వెంటనే 27 లేవు. సో ఫస్ట్లో అసలు పుస్తకమే లేవు, నోటితో చెప్పటం. మన ప్రభు అయిన యేసు ప్రభు రొట్టె విరచమన్నారు కదా ఇది. తర్వాత ఏంటి అందరు చనిపోతున్నారు, ఇక మనం కంటిన్యూ చేయాలంటే రాయాలే మొదలుపెట్టారు. రాసిన దాంట్లో పౌలు మొట్టమొదటి రాశారని ఒకరంటే, కొంతమంది యాకోబు రాశాడు అని మనకు అది అనవసరం. అలా క్రీస్తు శకం 100 కల్లా లేకపోతే 120 కల్లా కొంతమంది 27 వచ్చేసి నేను చెప్పారు. కానీ ఈ 27తో పాటు చాలా ఉన్నాయి. ఈ 27 కూడా కలిసిపోయి ఉన్నాయి. సో ఇప్పుడు ఈ 27 ఏర్పడటానికి మళ్ళీ ఎంతకాలం పట్టింది? డాక్ట్రిన్స్లో చేంజెస్ వచ్చినాయి. ఇప్పుడు కూడా అబద్ధ బోధలో ఆ చేంజెస్ ఉన్నాయి. జాగ్రత్త లేని వాళ్ళు అప్పుడు ఏ వివాదంలో చిక్కున్నారు, ఇప్పుడు కూడా ఆ వివాదంలోనే ఉంటూ ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత మొట్టమొదటిగా అంటే రికార్డ్ చేయబడిన దాంట్లో మొట్టమొదటిగా మార్సియన్ అనే ఆయన, మార్సియన్ ఆఫ్ సినోప్ అంటే సినోపు ప్రాంతానికి చెందిన ఆ పేరు గల ఆయన అని. క్లెమెంత్ ఆఫ్ అలెగ్జాండ్రియా అంటే అలెగ్జాండ్రియా ప్రాంతానికి చెందిన క్లెమెంతు అనే ఆయన అర్థం. ఈయన ఎవరంటే మార్సియన్ ఆఫ్ సినోప్. ఈ సినోప్ ఎక్కడ ఉందంటే టర్కీ, ఇప్పుడున్న టర్కీ దేశానికి ఉత్తరం చివరిలో ఉంటుంది. అంటే అక్కడ నల్ల సముద్రం అని ఉంటుంది, బ్లాక్ సీ అని. ఆ ప్రాంతానికి చెందిన ఆయన. అంటే ఆ ప్రాంతానికి కూడా వెళ్ళిపోతా ఉంది సువార్త. సో ఈయన మనం ఇప్పుడు అనుకుంటున్న సంవత్సరాలన్నీ కూడా క్రీస్తు పుట్టిన తర్వాత కాబట్టి ఏడి అనే ఊహించుకోండి, బిఫోర్ క్రైస్ట్ కాదు. 140వ సంవత్సరం, దాదాపుగా 140 నుంచి 150 ఈ మధ్యలో ఆయన బిషప్గా ఉండి. మీకు కొన్ని పదాలు కూడా తెలియాలా. ఏంటి బిషప్ ఏంటి, పోప్ ఏంటి, ప్రీస్ట్ ఏంటి, డీకాన్ ఏంటి, ఈ పదాలు మీకు తెలియాలి. మొట్టమొదటిగా చర్చి ఏర్పడిన దాంట్లో కొంచెం డైవర్ట్ అయ్యాం. ఇక్కడ ఆ పదాలు ఎక్స్ప్లెయిన్ చేస్తానికి అటు వెళ్తున్నాం. ఇప్పుడు చర్చి ఏర్పడింది పీటర్ బోధ వలన, సెయింట్ పీటర్. మనం మరీ డీటెయిల్స్కి వెళ్ళలేదు, కానీ క్యాథలిక్ సంఘం అంటారు. దానికి ప్రపంచంలో హెడ్ ఎవరంటే పోప్ అంటారు, ఒకరే ఉంటారు. సో పోప్ కింద నుంచి హైరార్కీ వస్తుంది. పోప్ కింద కార్డినల్స్ అని, ఆర్క్ బిషప్స్ అని, బిషప్ అని, ప్రీస్ట్ అని, డీకాన్ అని, ఇలా హైరార్కీ ఉంటుంది. అంటే బిషప్ కింద చాలామంది పాస్టర్స్ ఉంటారు అనుకోండి. అంటే ఒక ప్రాంతానికి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు అర్థమయ్యే భాషలో, ఇప్పుడు మీరు సెయింట్ థామస్ మౌంట్కి వెళ్ళినప్పుడు గమనిస్తే ఆ ప్రాంతం ఒక బిషప్ కింద ఉంటుంది. అలానే ప్రపంచంలో ఉన్న కొన్నిటిని కలిపి, ప్రాంతాలను కలిపి ఒక బిషప్ని పెట్టేవాళ్ళు.
వాళ్ళకి ప్రీస్టులు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బాపట్ల జిల్లా అనుకో, మనకు జిల్లా అంటున్నాం, వాళ్ళు ఏమన్నా డయోకోర్స్ అంటారు. ఆ డయోకోర్స్ ఒక బిషప్ ఉంటాడు. అంటే జాండ్రపేట ఉంది, చీరాల ఉంది, అక్కాయిపాలెం, వీళ్ళందరూ ఏంటంటే పాస్టర్స్. సో ఈయన బిషప్ సినోప్ అనే ప్రాంతానికి చెందినవాడు. ఈయన ఒక బైబిల్ అని పెట్టాడు. అంటే ఆయన ఏం పేరు పెట్టారో తెలియదు, కానీ మనకు అర్థమవుతానికి దానికి మార్సియన్ బైబిల్ అన్నారు ఆయన పేరుతో. ఈయన స్టార్ట్ చేశాడు అసలు ఇన్ని వస్తున్నాయి, ఏవి కరెక్టు, ఎయి బట్టికే చదవాలా, ఎయి పడితే అవి చదివేస్తే ఎట్లా అని ఆయనకున్న దాంట్లో కొన్నిటిని తెచ్చాడు. అది ఫైనల్ కాదు, స్టార్టింగ్ ఎక్కడొచ్చిందో చూస్తున్నాం ఇప్పుడు. ఆయన పెట్టిన ఆ బైబిల్లో అసలు ఓల్డ్ టెస్టమెంట్ పెట్టలా. ఓల్డ్ టెస్టమెంట్ అవసరం లేదు, కానీ కొన్నిటి పెట్టాడు. తర్వాత పౌలు రాసిన పత్రికలు కొద్దిగా మార్చి ఇవి కూడా పెట్టొచ్చే, పెట్టాడు. గాస్పల్స్ 4 లేవు. లూక్ రాసిన గాస్పల్ని కొద్దిగా మార్చి గాస్పల్ ఆఫ్ అని ఆయన పేరు పెట్టుకున్నాడు, మార్సియన్ అని. సో ఇలా ఎట్లయితే కానీ కొద్ది తయారు చేశాడు. ఎవరైనా మార్సియన్ ఆఫ్ సినోప్ ప్రాంతానికి చెందిన మార్సియన్ ఆయన. తర్వాత ఈయన్ని అంగీకరించాల, వేరే వాళ్ళు ఈయన్ని అంగీకరించాల. ఎందుకంటే ఈయన యొక్క బోధ కొంచెం మార్పు ఉంది. ఈయన్ని హెరిటిక్ అన్నారు. హెరిటిక్ అంటే ఎవరంటే అందరూ యాక్సెప్ట్ చేసిన బోధ కాకుండా కొత్త బోధ తెస్తూ ఉంటారు. ఈయన హెరిటిక్ అన్నారు. సో కాకపోతే మనకి ఇష్టం చెప్తుందంటే మొట్టమొదటిగా ట్రై చేశాడు, అంతవరకు తీసుకోవాలి మనం. అసలు ప్రయత్నం చేశాడు. కాకపోతే ఆయన ప్రయత్నం చేసి కంపైల్ చేసిన బోధలో రాంగ్ ఉంది, వేరే వాళ్ళకి నచ్చల. సో 140 సుమారుగా ఆ ప్రాంతంలో స్టార్ట్ అయింది. అసలు ఎట్లా ఏవే పుస్తకాలు పెట్టాలని. పౌలు పుస్తకాలు అంటే అంగీకరించడం మొదలుపెట్టారు, ఈయన కూడా అంగీకరించడం మొదలుపెట్టాడు. కానీ మిగతా గాస్పల్స్ని అంగీకరించడం లేదు. పాస్టరల్స్ అంటే 1 తిమోతి 2 తిమోతి ఇవి ఇంక పెట్టలా. పీటర్ ఇవన్నీ ఏం లేవు. జూడు, యూదా రాసిన ఏం లేవు, ప్రకటనలు ఏం లేవు. ఇవి సరిపోతాయిలే అని పెట్టేశాడు. చరిత్ర కోసం మనం చదువుతున్న గుర్తుపెట్టుకుని అక్కడ స్టార్ట్ అయింది కొంచెం ఏవి పెట్టాలి అని. కాకపోతే మిగతా వాళ్ళు ఆయన అంగీకరించాల. ఓల్డ్ టెస్టమెంట్ లేకపోతే ఏంటి, అసలు మొత్తం తీసాడు, ఓల్డ్ టెస్టమెంట్ వద్దని. ఇప్పుడు మనం చదువుతున్న ఈ బైబిల్లో అంగీకరిస్తానికి ఎంత చరిత్ర జరిగిందనే దానికి. అంతేగాని ఈ మార్సియను పెద్ద భక్తుడని అట్లా కాదు. ఆయన హెరిటిక్ అయ్యాడు అంటే వాదే తప్పు చేశాడు. ఏ విషయాలు హెరిటిక్ చేశాడు అని ఇప్పుడు మనం డిస్కస్ చేయట్లా. ఆ తర్వాత ఇంకొక ఆయన జస్టిన్ మార్టిర్, ఈయన పేరు యాక్చువల్గా జస్టిన్ అయితే క్రీస్తు కోసం చనిపోయిన తర్వాత హతసాక్షి అనే ఇంగ్లీష్ పదాన్ని చేర్చారు. జస్టిన్ మార్టిన్ అని పక్కన పెట్టారు. ఈయన డైరెక్ట్గా పుస్తకాల పేరు చెప్పకుండా ఇట్ ఈజ్ రికార్డెడ్, అపోస్తులు ఇలా చెప్పారు అని మట్టుకి తను రాసిన రైటింగ్స్లో చాలా చోట్ల పెట్టాడు. అంటే ఏమేమి పుస్తకాలు రాశాడు అని సేకరిస్తున్నాడు ఈయన. డైరెక్ట్గా పుస్తకాల పేర్లు ఇంకా కాదు, కానీ ఇట్ ఈజ్ రికార్డెడ్ అపోస్తులు. ఆ పదాలు ఏంటంటే మెమోయిర్స్ ఆఫ్ అపోస్తులు అంటే ఏం చెప్పారు, వాళ్ళ నోటితో ఏం చెప్పారు అని చెప్పి అది చెప్తూ ఉంటాడు. కొంతవాటికి ఈయన చేసింది కూడా కొన్ని పుస్తకాలని కలిపి చేయాలనే ప్రయత్నం ఈయన ద్వారా కూడా జరిగింది. ఆయన పేరు జస్టిన్ మార్టిర్. ఆయన క్రిస్టియన్ అపాలజిస్ట్ అంటారు. ఇది పదం చూడండి, అపాలజిస్ట్ అంటే క్రిస్టియన్ అపాలజిస్ట్ అంటే క్రిస్టియానిటీని సపోర్ట్ చేసేవాడు అని అర్థం. వేరే వాళ్ళు తప్పు పడతా ఉంటే లాజికల్గా సపోర్ట్ చేసే వాళ్ళని అపాలజిస్టులు అంటారు. ఆ పదం కూడా గుర్తుపెట్టుకోండి. ఈయన ఒక క్రిస్టియన్ అపాలజిస్ట్ జస్టిన్ మార్టిర్, అంతపడి సరిపోద్ది. ఆ తర్వాత ఈయనకి ఒక శిష్యుడు ఉన్నాడు. శిష్యుడి పేరు టాటియన్, TATIAN. ఇప్పుడు మనం 170వ సంవత్సరానికి వచ్చేసాం. 170 నుంచి 175. ఫస్ట్ 140 నుంచి 150 మధ్యలో మార్సియన్, తర్వాత
జస్టిన్ మార్టిర్ శిష్యుడికి వచ్చేదానికి 170కి వచ్చాం, 175. ఈయన ఏం చేశాడంటే, ఈయన ఒక రిమార్కబుల్ వర్క్ చేశాడు. ఏంటంటే, ఒక 4 గాస్పల్స్ని తీసుకొని, మనం చదువుకుంటున్నాయి అప్పుడు దాకా ఏ గాస్పల్స్ అని కూడా తెలియదు. గాస్పల్స్ చాలా ఉన్నాయి. గాస్పల్ ఆఫ్ బర్నబా, గాస్పల్ ఆఫ్ చాలా ఉన్నాయి. మేరీ మ్యాగ్దలేన్ గాస్పల్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు మనము కనాన్లో అంటే 27 పుస్తకాలు ఉన్న మత్తయి, మార్క్, లూక్, జాన్ అనే వాటిని 4ని సెలెక్ట్ చేసి వాటిలో ఉన్న దాన్ని కామన్గా ఒక పుస్తకం రాశాడు. దాని పేరు డయాటెస్సారన్ అన్నారు. అంటే ఎందుకు ఇది చెప్తున్నామంటే, మొట్టమొదటగా 4 గాస్పలే తీసుకోవాలి, చాలా గాస్పల్స్ ఉంటే అని తెచ్చింది ఈయన. అంటే ఈయన ఒక కీలక వ్యక్తి. ఎవరు ఈయనంటే జస్టిన్ మార్టిన్ యొక్క శిష్యుడు. ఈయన చివరి జీవితంలో ఎట్లా అంటే సన్యాసిలాగా జీవిస్తూ అలా ఉండేవాడు. అది మనకు అంత అవసరం లేదు. సో ఈయన చేసింది ఏంటంటే, గాస్పల్స్ 4 మనం ఇప్పుడు 27 పుస్తకాలు ఉన్న కెనాన్లో ఫైనలైజ్ అయిన వాటిలో 4ని చదివి వీటిలో హార్మనీ ఉందని అది ఆ పేరుతో డయాటెస్సారన్ అనే దాంట్లో ఒక టెక్స్ట్ రాశాడు. సో అప్పటి నుంచి ఈ 4 గాస్పల్స్ని ప్రమాణిక ఎన్నుకున్నాడు. ఈయన ముందు ఆయన అయితే లూక్ ఒకటి తీసుకున్నాడు. అని మార్చి నేను ఏమంటానంటే, లూక్ చాలులే, మిగతా వాళ్ళందరూ వీళ్ళు ఏదో జూయిష్ పీపుల్ ఏదో రాశారని ఆయనకు నచ్చల. కానీ ఈయన వచ్చేదానికి జూయిష్ పీపుల్ రాసింది అంటే మ్యాథ్యూ జూయిష్ పీపుల్, మార్క్ జూయిష్, జాన్ రాసిన ఆ 3 కూడా లూక్ జంటైల్ అన్యుడు, ఈ 4 తీసి హార్మోన్ చేసి ఓకే చేర్చుకోవచ్చు. అక్కడ ఆ 4 యాడ్ అయినా ఆ తర్వాత మనం చెప్పుకోదగిన దీన్ని కన్ఫర్మ్ చేస్తానికి ఇంకొక ఆయన తర్వాత వచ్చిన ఆయన సపోర్ట్ చేశాడు. ఆయన ఎవరంటే ఇరేనియస్ ఆఫ్ లయాన్. ఇక్కడ కూడా వచ్చింది కదా ఆఫ్ అనే ఒక పేరు, ఇరేనియస్ ఆఫ్ లయాన్. లయాన్ అనే ప్రాంతం ఫ్రాన్స్లో ఉంటుంది. ఇరేనియస్ ఆయన పేరు. ఆయన ఈ 4 గాస్పల్ని కూడా కన్ఫర్మ్ చేశాడు. ఏ పుస్తకంలో? ఎగనెస్ట్ హెరసీస్ అనే ఒక పుస్తకం రాశాడు ఆయన. అంటే తప్పుడు బోధకి వ్యతిరేకం అనే టైటిల్తో ఒక పుస్తకం రాశాడు. దాంట్లో ఈ 4 గాస్పల్స్ కరెక్ట్ అని ముందున్న ఆయనకి సపోర్ట్ చేసిన ఆయన ఈయన. ఆ తర్వాత ఈయన మిగతా దీంతో పాటు కూడా అక్కడక్కడ ఈయన రాసిన ఆ పుస్తకంలో పౌలు రాసిన వాటిని చాలాసార్లు కోట్ చేశాడు. అంటే ఇప్పుడు గాస్పల్స్ వచ్చినాయి, పౌలు రాసిన వాటిని కూడా ప్రామాణికం పెరుగుతుంది. అంతేకాదు ఇంకోటి ఈయన చేసింది, పౌలు రాసిన పాస్టరల్ ఎపిస్టిల్స్ని కూడా కలిపేశాడు. ఆ ముందు ఆయన పాస్టరల్ ఎపిస్టిల్ కలపల, మార్చిన ఆయన కొన్ని లేఖనాలు తీసుకున్నాడు. కానీ ఆ లేఖలు వేరే పత్రికలు 1 తిమోతి, 2 తిమోతి, తీతుకు అనే వాటిని పాస్టరల్ ఎపిస్టిల్స్ అంటారు. వాటిని కూడా ఈ ఇరేనియస్ ఆఫ్ లయన్ అనే ఆయన ఇప్పుడు యాడ్ అయినాయి. అంటే ఇప్పుడు చరిత్ర తెలుస్తుందిగా. మొట్టమొదటిగా అసలు పాస్టరల్ ఎపిస్టిల్స్ లేవు, గాస్పలే ఒకటి ఉంది. అసలు దానికి ముందైతే ఎన్నెన్నో గాస్పల్స్ చాలా అట్లా ఉండిపోయినాయి. ఆ దాంట్లో నుంచి ఫస్ట్ లూక్ అని ఒక ఆయన తెచ్చి దాన్ని కూడా కొద్దిగా మార్చాడు, ఆయన పేరు పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఈయన వచ్చేదానికి మార్కు ఈ 4 సరిపోద్ది అని చేర్చుకోవచ్చు అని వాటిలో ఉన్న ఒకే డాక్టర్ని ఏకీభిస్తున్నాయి బాగా. మిగతా ఇట్లా పొత్తుండు తీశారు. పౌల్ లెటర్స్తో పాటు ఎపిస్టిల్స్, పాస్టరల్ ఎపిస్టిల్స్ కూడా ఈయన కలిపాడు. అంటే పెరుగుతుంది. ఇప్పుడు ఇంకా 27 కౌంట్ రాల. ఆ తర్వాత చెప్పుకోదగిన ఇన్సిడెంట్ ఏంటంటే, ఇప్పుడు మనం రెండో శతాబ్దంలో ఉన్నాం, గుర్తుపెట్టుకోండి. దాదాపు 180 అనుకోండి, 180 నుంచి 200 సంవత్సరం. ఆ ప్రాంతంలో క్లెమెంట్ ఆఫ్ అలెగ్జాండ్రియా, తెర్తులియన్. క్లెమెంట్ ఆఫ్ అలెగ్జాండ్రియా అంటే సింపుల్గా ఉంది, ఆయన పేరు క్లెమెంతు, అలెగ్జాండ్రియా ప్రాంతానికి చెందినవాడు, అది ఈజిప్ట్లో ఉంటుంది. తెర్తులియన్ అనే ఆయన కార్తేజ్ అనే ప్రాంతానికి చెందినవాడు, ఇది ఆఫ్రికాలో ఉంటుంది. వీళ్ళు చాలా రాస్తున్నారు.
వీళ్ళు ఏంటంటే బాగా పేరు కలిగిన వీళ్ళు బిషప్స్ ఆ ప్రాంతాలకి రాస్తూ వీళ్ళు పౌలు రాసిని ఇలా బాగా కోట్ చేస్తూ ఉన్నారు. పుస్తకాలు పెరిగిపోతున్నాయి. దాంట్లో కూడా ఉంది ఇట్లా ఏంటంటే వాళ్ళ దగ్గర చాలా పుస్తకాలు వచ్చేస్తున్నాయి. వీళ్ళు కూడా ఎగిస్తారండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ 200 సంవత్సరానికి వచ్చేదాలకి ఒక కెనాను ఇప్పుడు ఒకటి స్టాండర్డ్ వచ్చింది, ఇంకా ఫైనలైజ్డ్ కాదు. దాని పేరు మ్యారటోనియన్ కెనాన్. ఇందాక ఫస్ట్ది ఏంది మార్సియన్ బైబిల్, అంటే దాంట్లో అసలు ఓల్డ్ టెస్టమెంటే లేదు, దాంట్లో మేరే గాస్పల్స్ లేవు, పాస్టర్లు ఎపిస్టల్స్ అంటే 1 తిమోతి 2 ఏం లేవు. తర్వాత కమ్మిన గాస్పల్స్ వచ్చినాయి. ఎవరు జస్టిన్ మార్టిన్ యొక్క శిష్యుడైన టాటియన్ అని ఆయన 4 గాస్పల్స్ని కలిపి హార్మోని చేశాడు. దాని సపోర్ట్ ఇరేనియస్ ఆఫ్ లయన్ అని ఆయన సపోర్ట్ చేశాడు. దాంతోపాటు ఇరేనియస్ ఆఫ్ లయన్ ఆయన పౌల్ లెటర్స్ పాస్టల్ అపోస్టల్స్ కూడా కలిపాడు. ఆ తర్వాత కొన్ని యాడ్ అవుతూ వచ్చినాయి. జాన్, 1 జాన్, 2 జాన్, రెవల్యూషన్ యాడ్ అవుతూ వచ్చినాయి. ఎప్పుడు ఈ మ్యారటోనియన్ బైబిల్ అనే సమయం ఇది దాదాపుగా 200 సంవత్సరాలు దాటి 201 అంటే 2వ శతాబ్దం ఎండింగ్ కల్లా ఇది దీని గురించి కనుక్కోవడం కష్టమైంది. మ్యారటోనియన్ బైబిల్ కెనాన్ ఉందని ఎప్పుడు కనుక్కున్నారంటే చాలా లేట్ అయింది. ఎప్పుడు తెలిసిందంటే మిలాన్ అనే ఒక ప్రాంతం ఉంటుంది ఇటలీలో. అందులో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు లుడివికో యాంటోనియో మొరాటోరి. అందుకు నా పేరు మొరాటోరియన్ కెనాన్ వచ్చింది. యాక్చువల్ వాళ్ళు పెట్టింది కాదు, ఈయన దాన్ని కనుక్కున్నాడు కాబట్టి ఈయన ఎప్పుడది 1740. చూడండి ఎంత కాకుందో. అంటే రాసింది వచ్చి అప్పుడే 170 నుంచి 200 మధ్యలో అది ప్రిపేర్ అయింది. కానీ అది ఉంది, అది కూడా ఉంది ఆ కాలంలో అని ఎప్పుడు కనుక్కున్నారంటే 1740లో. ఆయన పేరు పెద్దది ఉంది, యాంటోనియో మొరాటోరి అనే ఇటలీకి చెందిన ఆయన, అది మిలాన్ ప్రాంతానికి చెందిన ఆయన దీన్ని కనుక్కున్నాడు. ఏంది ఫస్ట్ రాసిన ఆ 170 ఆ మొరాటోలు రాసిన ఒరిజినల్ గ్రీక్ వాటిని 7వ శతాబ్దంలో లాటిన్లోకి మార్చిన దాన్ని ఈయన కనుక్కున్నాడు. లాటిన్ కనుక్కుని దానికి ముందుకెళ్ళాడు. 200 సంవత్సరం కూడా ఒక బైబిల్ ఉందని ఈయన పేరు పెట్టుకున్నాడు. అంతేగాని అప్పుడు మొరాటోనియన్ అని రాశారని కాదు. దాన్ని ఈయన కనుక్కున్నాడు కాబట్టి ఆయన పేరు పెట్టుకున్నాడు. కానీ రాసింది అప్పుడే. అది చాలా చెప్పుకోదగిన కణాన్ని దగ్గరికి వస్తుంది, ఇంకా ఫైనలైజ్ కాదు. దాదాపుగా 22 పుస్తకాలు ఉన్నాయి, చాలా దగ్గరికి వచ్చినట్టు కదా. ఫస్ట్లో అసలు అన్ని లేవు, కొద్ది యాడ్ అవుతా వచ్చినాయి. ఈ మొరాటోరియన్ కెనాన్ అనే సమయం 200 అక్కడికి వచ్చేదాలకి 22 పుస్తకాలు, ఇప్పుడున్న 27, 22 ఉన్నాయి. దాంతోపాటు ఇప్పుడు లేనివి కూడా ఉన్నాయి, తర్వాత కొన్ని తీసేశారు, అంటే ఎక్స్ట్రా కూడా ఉన్నాయి. బట్ ఈ 27లో 22 వచ్చేసేసింది. ఇది ఆయన ఒక లైబ్రరీలో కూడా పెట్టేశాడు, ఆంబ్రూస్ లైబ్రరీని. అది ఇటలీలో మిలాన్లో ఉంటుంది. సో దాంట్లో లేని ఏంటంటే, లేని చెప్తే మిగతా ఉన్నాయని అనుకోవచ్చు. ఏంటి ఆ లేని 5 పుస్తకాలు అంటే, జేమ్స్ యాకోబు పత్రిక ఇంకా లేదు, 1, 2 పేతురు ఇంకా పెట్టలా, అంటే 3 అయిపోయినాయి. 3వ జాన్ లేదు, హీబ్రూస్ లేదు, అంటే హీబ్రూస్ని ఇంకా వాళ్ళు అంగీకరించట్లా. పేతురు రాసిన 1-2 పుస్తకాలు లేవు. జానీ 1-2 ఉంది కానీ 3 లేదు. జేమ్స్ అయితే లేదు, జేమ్స్ అంటే యాకోబు పత్రిక. ఈ 5 తప్పితే మిగతా అన్నీ ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఎంత సింపుల్గా పౌలు రాసిన అన్నీ ఉన్నాయి, క్లారిటీ వచ్చేసిందిగా. గాస్పల్స్ ఉన్నాయి, జాన్ రాసిన 2 ఉన్నాయి, జాన్ సువార్త కూడా వెళ్ళిపోయింది, జూడ్ కూడా ఉంది, యూదా రాసిన పత్రిక వెళ్ళిపోయింది, రెవల్యూషన్ వెళ్ళిపోయింది. లేని అంటే ఈ 5. హీబ్రూస్ ఇంకా రాలా, పేతురు రాసిన పుస్తకాలు 1-2 ఇంకా రాలా. ఆ తర్వాత మనం చూసాం 3 జాన్ రాలేదు, జేమ్స్ రాలా, మిగతా చాలా దగ్గరికి వచ్చింది. ఇది ఎప్పటికీ 200 కల్లా ఇంకా 5 ఉన్నాయి తేడా. సో ఆ కెనాల్లో, మొరాటోన్ కెనాల్లో ఈ 22 కాకుండా వేరే కూడా ఉన్నాయి. అవి ఎలా తీసేస్తారని తర్వాత సంగతి. బట్ పెట్టాల్సిన దగ్గరికి వస్తున్నాయి. అంటే ఇంకా న్యూ టెస్టామెంట్ బైబిల్ ప్రిపేర్ అవ్వాల, 200 వచ్చేసింది.
ఇప్పుడు మనం 201 నుంచి, అంటే దాన్ని 201 నుంచి వచ్చేదాన్ని 3rd century అంటారు. 3వ శతాబ్దము అంటే 2 శతాబ్దాలకు 200 అయిపోద్ది. 100 + 100 200 దాటిందంటే దాన్ని 3వ శతాబ్దం అంటారు. ఏం జరిగింది 3వ శతాబ్దంలో? చాలామంది రాసేస్తున్నారు పుస్తకాలు. సో దాంట్లో మెయిన్ రైటర్స్ టెర్తులియను, ఆయన 2 శతాబ్దంలో ఉన్నాడు, 3 దాకా బతికాడు కాబట్టి 3వ శతాబ్దంలో కూడా రాస్తున్నాడు. హిప్పోలైటస్ ఆఫ్ రోమ్, అంటే రోమ్ ప్రాంతానికి చెందిన హిప్పోలైటస్. ఆరిజిన్ ఆఫ్ అలెగ్జాండ్రియా, ఈయన క్లెమెంట్ ఆఫ్ అలెగ్జాండ్రియా యొక్క శిష్యుడు. వీళ్ళు కూడా రాస్తున్నారు. కైప్రియన్ ఆఫ్ క్యార్థేజ్ అనే ప్రాంతానికి చెందిన కైప్రియన్, వీళ్ళు రాస్తున్నారు. వీళ్ళు ఎక్కువ చేస్తున్నారు. ఎక్కువ ఏంటంటే దగ్గరకు వచ్చారు వీళ్ళు కోట్ చేయటం. వీటిల్లో ఎక్కువలోనే కోట్ చేస్తూ వస్తున్నారు. 22 ఇంకొంచెం దగ్గరకు వచ్చారు. అంతకుముందు చాలా చేసినవి అన్నీ కూడా తగ్గిపోతూ ఉన్నాయి. సో అలా ఈ ఇప్పుడున్న 27 పుస్తకాల్లో వీళ్ళు బాగా కోట్ చేశారు. అంటే అంతకుముందు 22, ఇంకో 5 20 కూడా తీసుకొని వీళ్ళు కోట్ చేస్తున్నారు. మేబీ వీళ్ళు అపోస్తులు కదా, చదివి ఉంటారు. అవి కూడా డాక్టర్కి కరెక్ట్గానే ఉన్నాయి, బయటికి ఏదేదో చెప్పటం కాదు. అలా వీళ్ళు నలుగురు రాసిన ఈ 27 పుస్తకాలు ఇప్పుడు దాంట్లో బాగా కోట్ చేశారు. ఒకటరా ఇప్పుడు లేనివి చాలా తగ్గిపోయినాయి. అసలు లేవని కాదు, 1-2 ఉండొచ్చు ఇప్పుడు లేని. అంతకుముందు చాలా ఉండే, ఏవి పెడితే అవి ఉండే. ఇప్పుడు ఈ 27కు దగ్గర వస్తున్నాయి. అనవసరమైన తగ్గించడం జరుగుతుంది. ఇది 3వ శతాబ్దంలో జరుగుతుంది. సో ఇక్కడ నోటీసబుల్ ఈవెంట్ ఏంటంటే, తర్వాత ఒక ఆయన అథానాసియస్ అనే ఆయన అలెగ్జాండ్రియా ప్రాంతానికి చెందినవాడు. అంటే ఈజిప్ట్లో ఉంటుంది. ఇందా చెప్పాను కదా, క్లెమెంట్ ఆఫ్ అలెగ్జాండ్రియా, అట్లానే అథానాసియస్ ఆఫ్ అలెగ్జాండ్రియా. ఈయన ఏం చేస్తుంటాడంటే, ఈస్టర్ పండుగ ఎట్లా చెయ్యాలా, ఎప్పుడు చెయ్యాలా, 40 దినాల ఉపవాసం ఎందుకు ఇప్పుడు చేస్తున్నారు కదా, పాస్ ఓవర్కు ముందు, గుడ్ ఫ్రైడే ముందు, ఇలాంటివన్నీ చెయ్యాలి ఇలా ఈస్టర్ ఇప్పుడు పెట్టుకోవాలా అని ప్రతి సంవత్సరం లెటర్స్ రాస్తూ ఉంటాడు. ఈ లెటర్స్ 329వ సంవత్సరం నుంచి 373 మధ్యలో రాస్తానే ఉన్నాడు. ప్రతి సంవత్సరం ఒకటి అనుకోండి, ఈ సంవత్సరం ఎట్లా చెయ్యాలా, ఈస్టర్ ఎప్పుడు పెట్టాలా రాస్తూ ఉంటాడు. ఇలా రాసిన లెటర్స్లో 39వ లెటర్స్లో ఈయన ఫైనలైజ్ చేశాడు. ఏంటి ఈయన చేసింది? ఇది చాలా ల్యాండ్ మార్క్. ఈ 27 పుస్తకాలు చదవాలా అని కెనాన్ అనే పదం వాడేశాడు. ఏంది? ఈస్టర్ లెటర్ ఆఫ్ అథానాసియస్ అంటారు. అంటే ఈస్టర్ పండుగ ఎప్పుడు చదవాలో ఆయన రాస్తూ ఉంటాడు. ఆ పేరు పెట్టారు. అది ఎప్పుడు 367వ సంవత్సరంలో. అది 39వ లెటరు. ఫస్ట్ లెటర్లోనే కాదు, 39వ లెటర్కి వచ్చే దానికి ఆయన ఏం చెప్పాడంటే 27 పుస్తకాలే అని చెప్పి వీటినే చదివించాలి అన్నాడు చర్చ్ సర్వీస్లో. ఆ తర్వాత వీటిని ఆమోదించాలి కదా, ఒక మనిషి చెప్తే అవ్వదు. వీటిని చర్చి కౌన్సిల్స్ కూడా ఆమోదించాలి. చర్చి కౌన్సిల్ అంటే ఏంటంటే, చాలామంది బిషప్స్ ఆయా సమయాల్లో ఒక ప్రాంతంలో కలుస్తూ ఉంటారు. ఏదైనా తప్పుడు బోధ ఉందా, ఎవడన్నా హెరటిక్ ఉన్నాడో వాడిని తీసేయండి, వీడు అనవసరంగా తప్పుడు బోధ చేస్తున్నాడు, వాడిని పరిగణలో తీసేయండి అంటారు. అప్పటి నుంచి వాడిని పట్టించుకోరు. తప్పుడు బోధ ఉందా, కన్ఫ్యూషన్ ఉందా అని అక్కడక్కడ మీటింగ్స్ జరిగే వాటిని సినాడ్స్ అంటారు ఇంగ్లీష్లో. సినాడ్ అంటే ఏంటంటే, బిషప్స్ అందరూ కలిసి ఒక చర్చి కౌన్సిల్లో అక్కడక్కడ వచ్చిన వారు, డిఫరెంట్ డయాకోస్ నుంచి వచ్చిన బిషప్స్ అందరూ కలిసి డిస్కషన్ చేస్తారు. ఇది 393లో హిప్పోలో జరిగింది. కానీ సినాడ్ ఆఫ్ హిప్పో అంటున్నారు. అక్కడ జరిగింది కాబట్టి సినాడ్ ఆఫ్ హిప్పో అంటున్నారు. ఎప్పుడు? 393. ఆల్రెడీ ఆ పర్సన్, ఇందాక మనం అథానస్ అనే పర్సన్ ఈ 27 అన్నది ఇప్పుడు ఎట్లా ఫైనలైజ్ అయింది అంటే, తర్వాత కాలం 393లో సినాడ్ ఆఫ్ హిప్పో ప్రాంతంలో జరిగిన సినాడ్లో ఫైనలైజ్ చేశారు. ఇవి హోలీ స్పిరిట్తో లీడ్ చేయబడి క్రైస్తవుడు చదవవలసిన పుస్తకాలు. దీన్ని ఆమోదించాం. ఏంటంటే అన్నీ కూడా సాల్వేషన్ గురించి, ఎండ్ టైమ్స్ గురించి కరెక్ట్గా చెప్తున్నాయి, దీన్ని ఆమోదించవచ్చు అని 390లో
సినాడ్ ఆఫ్ హిప్పోలో జరిగింది. దీనికి మెయిన్ పర్సన్ ఎవరంటే సెయింట్ అగస్టిన్. అగస్టిన్ హిప్పో ప్రాంతానికి చెందినవాడు. హిప్పో ప్రాంతము ఆఫ్రికాలో ఉంటుంది. కోర్స్ రోమన్ యొక్క ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది, కానీ ప్రాంతము ఆఫ్రికా ఖండంలో ఉంటుంది. అక్కడ పేరుగాంచిన ఒక థియోలాజియన్ ఉన్నాడు. ఆయన పేరు ఏంటంటే సెయింట్ అగస్టిన్. మనం ఈయన గురించి చాలాసార్లు విన్నాం. ఈయన మొట్టమొదటే ప్రభువులోకి రాలా, ఎలా పడితే అటు తిరిగాడు. వాళ్ళమ్మ మోనిక అని ఆమె కన్నీళ్ళు ప్రార్థనలో నేను కొట్టుకొని వచ్చాను ప్రభువులోకి అని రాసుకున్నాడు ఆయన గురించి. ఆ పర్సన్ దీనికి లీడు. ఎప్పుడు 393. కానీ అక్కడ ఏం జరిగిందంటే డాక్యుమెంటేషన్ చేయలేదు. అంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ సరిగా భద్రపరచల. ఆ తర్వాత ఇంకో సినాడ్ జరిగింది, ఇక్కడ ఫైనలైజ్ చేశారు 397. అది కూడా కార్తేజ్ అనే ప్రాంతంలో, సినాడ్ ఆఫ్ కార్తేజ్ అంటారు. అది కూడా అగస్టినే. అగస్టిన్ ఆ ప్రాంతానికి ఆఫ్రికా ఖండంలో ఆయన మెయిన్ పర్సన్. అంతేకాదు ప్రపంచంలో చర్చికి కూడా ఇప్పుడు ఆయన మెయిన్ పర్సన్ అయ్యాడు. 397లో న్యూ టెస్టమెంట్ కెనాన్ని ఫైనలైజ్ చేశారు. ఈ 27 పుస్తకాలే, ఇక బయట నుంచి తెస్తానికి లేదు. వీటిని సార్వత్రికంగా ఆమోదించాము. క్రొత్త నిబంధనలో వీటిని చేర్చండి. ఇది జరిగింది. సో మనం ఎందుకు ఇది నేర్చుకుంటున్నాం? ఇప్పుడు ఎలా ఉన్నారంటే చర్చ్లో అసలు ఏంటో కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. ఫెయితే కరెక్ట్ తెలియని వాళ్ళు కొంతమంది అయితే, ఇది చాలులే, బైబిల్ చాలు. బైబిల్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ దాని అది ప్రామాణికం, అది లేకుండా ఈ చదవమని కాదు. బట్ అక్కడతోనే ఉండొద్దు, అజ్ఞానంగా ఉండొద్దు. ఈ పుస్తకం అప్పుడే ఉండిపోయిందే, లేదు లేదు, నోటి మాటతో రక్షణ పొందారు. ఎంతో స్ట్రగుల్ ఏర్పడింది కరెక్ట్ డాక్టర్ని తెస్తానికి. అందుకొని ఇప్పుడు కూడా అప్పుడు చిక్కుపోయిన అబద్ధ బోధలో కొంతమంది నలిగిపోతున్నారు. ఇప్పుడు కూడా ఎప్పుడు జరిగిపోయినాయి. ఇంకా తప్పుడు బోధలో ఉండి యేసు ప్రభు దేవుడు కాదని అప్పుడు ఆల్రెడీ జరిగిపోయినాయి. ఇప్పుడు కూడా ఆ యొక్క రాంగ్ వేలో వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు. మీరు అట్లుండొద్దు. ఇది ఆల్రెడీ జరిగిపోయింది కూడా తెలిసిపోతే ఇంకా దాంట్లో పడుతుంటే ఎట్లాను? నీకు చరిత్ర తెలియాలి. ప్లస్ వాళ్ళు బాగా వెరిఫై చేశారు. ఒకదానికొకటి పోలికుందా, ఎవరు పడితే అది రాసిందా అని ఒకరు కాదు, డిఫరెంట్ సినాడ్స్లో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చిన బిషప్స్ వెరిఫై చేశారు. మనకి అట్లా న్యూ టెస్టమెంటు కెనాన్ వచ్చింది. కెనాన్ అంటే తెలుసుకున్నారు కదా, ఈ పదం మీకు ఎప్పుడు తెలియాలి. కానాను కాదు, అది ఊరి పేరు. ఐగుప్తు నుంచి కానానుకు వెళ్ళటం కాదు, ఈ పదం అట్లానే ఉంటుంది. ఇది CANON, గ్రీక్ భాషలో నుంచి వచ్చింది. దీని పేరు ఏంటంటే ప్రామాణికం ఏంది, అసలు స్టాండర్డ్ ఏంటి, ఇవి మెయిన్. ఇప్పుడు మనం తెలుసుకుంది ఏంటంటే అసలు ఈ మెయిన్ వస్తానికి ఎంత శ్రమ పడ్డారు, ఆ కాలంలో ఎంతమంది తప్పుడు బోధకు వెళ్ళిపోయారు. చాలామంది వెళ్ళిపోయి ఉంటారు. ఇవి రాకముందు హెరెటిక్స్ అంటే తప్పుడు బోధ బోధించే వాళ్ళు చాలామంది, వాళ్ళ కోణంలో చాలామందిని విశ్వాసుల్ని తీసిపోయారు. అంతే కదా, ఇంకా కెనాన్ ఏర్పడలేదు, సరిగ్గా వెరిఫై చేయలేదు, అలా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అందుకనే యూదా పత్రిక చూస్తే అబద్ధ బోధ నుంచి నేను ఖండిస్తానికి ఈ పత్రిక రాస్తున్నాను అంటాడు. కెనాన్ ఏర్పడటానికి దాదాపుగా 250 నుంచి 300 సంవత్సరాలు జరిగింది. దీన్ని ఏదో మీరు ఊరకనే పైనుంచి ఏంజెల్ చెప్తుంటే రాశారు అంటే అట్లా కాదు. పరిశుద్ధాత్మ దేవుడు వారికి ప్రేరేపిస్తేనే రాశారు. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడే ప్రేరేపించాడా లేదా వచ్చిన ఆలోచన రాశారా అనే వెరిఫికేషన్ కూడా చాలా చేశారు. అట్లా మనకి కెనాన్ వచ్చింది. అంతమంది పౌలు రాసిన లెటర్స్ వెరిఫై చేసి పెట్టారంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, అది మనకు తెలియాలి. ఇప్పుడు ఎందుకు ఇది నేర్చుకుంటున్నామంటే మన ఫెయిత్ ఎట్లా బలపడద్దంటే అంతమంది వెరిఫై చేసి పెట్టారు కాబట్టి ఇక నుంచి బయట చెప్పిన ఏ పెడితే ఎట్లా నమ్ముతాం? దీంట్లో లేనిది చేయకూడదు. సో వాళ్ళు ఎంతో శ్రమపడి ఆయా ప్రాంతాల నుంచి ఆ పత్రికలు పంపించి సేకరించి మనకి ఇది ఇచ్చారు. మనం ఇప్పుడు హ్యాపీగా 27 పుస్తకాలు కొత్త నిబంధన అని చేస్తున్నాం. ఇట్లాంటి విషయాలు మనం ధ్యానం చేయటం ఏం జరుగుద్దంటే రక్షణ వస్తుందని కాదు, ఇవి లేనప్పుడు కూడా రక్షణ వచ్చింది.
దాని గురించి కాదు ఇప్పుడు ధ్యానం చేస్తుంది. అసలు మీకు పేర్లు తెలియాలి. ఎవరైనా చరిత్రలో ఇప్పుడు కొన్ని పేర్లు మీరు విన్నారు, వరుసగా మార్సియన్, ఓకే ఆయన ఫస్ట్ ఎట్లా పడితే అట్లా చేశాడు, ఆయన హెరటిక్, తప్పుడు బోధ చేశాడు, కానీ పేరు తెలిసింది. జస్టిన్ మార్టిన్, ఆయన ప్రభు కోసం చనిపోతే ఆయన పక్కన పేరు మార్టిన్ అని పెట్టారు, యాక్చువల్ పేరు జస్టిన్. ఆయన కొంతవాటికి దీంట్లో ఉపయోగపడ్డా, శిష్యుడి పేరు చూసాం. తర్వాత ఇరేనియస్ ఆఫ్ లయన్ అన్నాం. తర్వాత చాలా పేర్లు మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారితో సాక్షాత్తుగా పిలువబడిన వారిని, యేసు ప్రభు పిలిచిన వారిని అపోస్తలుస్ అంటారు. ఈ పదాలు వినండి. ఈ అపోస్తలు కొంతమంది శిష్యులను తయారు చేస్తారు. వీళ్ళు భూమి మీద ఉండరుగా. ఆ శిష్యుల తర్వాత ఇంకొకరు వస్తారు. ఆ ఎర్లీ స్టేజెస్లో ఉండే వాళ్ళని చర్చ్ ఫాదర్స్ అంటారు. వాళ్ళు మెయిన్ పర్సన్స్. అగస్టిన్, మనం ఇందా చదువుకున్న కొంతమంది చర్చ్ ఫాదర్స్ అంటారు. అంటే అసలు కరెక్ట్ విధానం ఏందని నడిపిస్తానికి వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తారు, చాలా వెరిఫై చేస్తుంటారు. అప్పట్లో, ఇప్పుడు అవసరం లేదు, స్టాండర్డ్ అయిపోయింది, మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సిన పని లేదు. సో ఈరోజు చదువుకున్న మనం ఈ న్యూ టెస్టామెంట్ కెనాన్ అనేది ప్రభువు మనందరికి కూడా దీవించును గాక. ఆమెన్.